అందరికి నమస్కారం అండి. రేపటి మార్కెట్స్ అనాలిసిస్ చూద్దాం ఒకసారి. ముందుగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సప్లై అండ్ డిమాండ్ జోన్ ఒకసారి చూద్దాం. అంతకుముందు ఇవాళ మార్కెట్ ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇవాళ అయితే అరౌండ్ 600 పాయింట్స్ వరకు డౌన్ అయింది అండ్ నిఫ్టీ 140 పాయింట్స్ డౌన్ అయింది. ఈరోజు మంచి ఆపర్చునిటీ వచ్చిందండి బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఎగ్జాక్ట్గా మన సప్లై జోన్ నుంచి సెల్లింగ్ వచ్చింది. అలాగే మన డిమాండ్ జోన్లో జస్ట్ చిన్న బయింగ్ వచ్చింది, 180 పాయింట్స్ 190 పాయింట్స్. అది ఇంట్రాడే వాళ్ళు సరిపోతాయండి. స్కాల్పింగ్ చేసే వాళ్ళు కూడా మంచి ఛాన్స్ వచ్చిందండి ఇవాళ. నిఫ్టీలో అయితే మంచి ఛాన్స్ వచ్చిందండి. బ్యాంకులో అంత రాలేదు కానీ నిఫ్టీలో అయితే మంచి ఛాన్స్ వచ్చింది. ఇదే లెవెల్ నుంచి సెల్లింగు, సప్లై జోన్ నుంచి మళ్ళీ డిమాండ్ జోన్ నుంచి బయింగ్, తర్వాత ఒక రేంజ్ బౌండ్ లో ఉండిపోయిందండి మార్కెట్. మంచి అంటే ఈ లెవెల్ నుంచి రిజెక్ట్ అవుతుంది మార్కెట్. సో రేపటి మార్కెట్ అనాలిసిస్ చూద్దాం ఇప్పుడు. ముందుగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 48,000 అనేది సప్లై డిమాండ్ జోన్ అండి. ఇందులో వస్తే బయింగ్కి వెళ్ళచ్చు. ఇది ఒక రేంజ్ అండి. ఇది 47,700 నుంచి 48,000 ఇది ఒక రేంజ్. యావరేజ్గా బై చేయాలంటే 47,850 ఆ లెవెల్కి వస్తే బై చేయవచ్చండి. ఈ లెవెల్ నుంచి మంచి బుల్లిస్ మంచి బయింగ్కి ఛాన్స్ వస్తుంది. ఈ లెవెల్లో బై చేసుకోవచ్చు. అలాగే సప్లై జోన్ అనేది చాలా లాంగ్ ఉందండి. సో ఒకసారి ఈ లెవెల్కి వస్తే ఇక్కడ నుంచి ఈ లెవెల్ అంటే 49,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. డిమాండ్ జోన్ అక్కడ ఉంది కాబట్టి 49,100 200 ఆ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈ లెవెల్కి వస్తే. రేపు నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఆ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది 49,000 వరకు. అలాగే ఇంట్రాడే చేసే వాళ్ళకైతే చూసారండి, ఈరోజు ఇదే లెవెల్లో మంచి ఆపర్చునిటీ వచ్చిందండి. ఇది ఒక స్మాల్ డిమాండ్ జోన్ అండి. ఇందులో నుంచి ఒక 150-200 పాయింట్స్ వరకు అప్ మూవ్ ఉంటుంది ఈ లెవెల్ నుంచి. సో వచ్చింది ఇవాళ. రేపు కానీ గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయ్యి కింద డౌన్ వచ్చి 47,900 అంటే 47,900 to 800 లెవెల్కి వస్తే బుల్లిష్గా ఉంటుందండి. 150-200 పాయింట్స్ మూవ్ అవుతాయి పైన అప్ సైడు. స్టాప్లెస్ అనేది చిన్నదండి, కొద్దిగా కిందనే పెట్టుకోవచ్చు, 100 పాయింట్స్ అలాగా. అలాగే ఇక్కడ సప్లై జోన్ అనేది ఏం లేదండి, రెసిస్టెన్స్ అనేది దగ్గరలో లేదు. సో బై చేయడం ట్రై చేయండి రేపు. అలాగే స్కాల్పింగ్ చేసే వాళ్ళకైతే 48,000 వీళ్ళకి సేమ్ అండి. 47,900 ఈ లెవెల్కి వస్తే బై చేయొచ్చు. ఇది చిన్నదండి, చిన్న పాయింట్లు వస్తాయి. ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ వస్తాయి. కానీ ఈ లెవెల్కి వస్తే కొంచెం 200-250 పాయింట్స్ ఎక్కువ వస్తాయి. ఇది చిన్న జోన్లు ఇవి. సో ఇక్కడ కూడా బై చేయొచ్చు. అలాగే నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో ఆల్రెడీ వస్తుందండి. నిఫ్టీలో చూస్తే ఇవాళ ఈ లెవెల్కి 22,250 ఆ లెవెల్కి వచ్చి బౌన్స్ అయిందండి మార్కెట్. సో ఇది ఒక డిమాండ్ జోను. సో రేపు 22,400 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ ఇవాళ ఇది యాక్ట్ చేసింది కాబట్టి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా అలాగే ఎక్కువ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ లెవెల్ నుంచి రెసిస్టెన్స్ అవుతుందండి. ఇది ఒక సప్లై జోన్, ఈ లెవెల్కి సెల్లింగ్ చేయొచ్చు. అలాగే దీన్ని కిందన క్లోజ్ అయ్యేంత వరకు సెల్లింగ్ మాత్రం వెళ్ళకండి. అలాగే దీనిపైన అంటే 22,600 ఈ పైన ఉన్నంత వరకు బైకి వెళ్ళకూడదు. ఈ రేంజ్ అనేది 22,200 నుంచి 22,600 అనేది రేంజ్ అండి. ఈ రేంజ్లోనే మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది రేపు. అంటే ఈ రేంజ్లో బ్రేక్ అయితే కానీ డిసైడ్ అవుద్ది మార్కెట్. అలాగే ఇంట్రాడే చేసే వాళ్ళకైతే
ఇంట్రాడే చేసే వాళ్ళకి అయితే 22,500 సప్లై జోన్ అండి. ఈ లెవెల్ నుంచి షార్ప్గా ఫాలో అవుతుంది. అలాగే ఇవాళ ఇది యాక్ట్ చేసింది కాబట్టి నెక్స్ట్ టైం మేబీ యాక్ట్ చేయకపోవచ్చు. అంటే 22,160 ఆ లెవెల్కి వస్తే బై చేయండి, ట్రై చేయండి ఇంట్రాడే చేసే వాళ్ళకైతే. అది స్కాల్పింగ్ చేసే వాళ్ళకైతే, స్కాల్పర్స్కి అయితే ఆల్రెడీ ఈరోజు వర్క్ అయిందండి. సో స్కాల్పర్స్కి అయితే 22,200 ఈ లెవెల్కి వస్తే బై చేయొచ్చు. ఒక 50 పాయింట్స్ వరకు అప్ మూవ్ ఉంటుంది ఈ లెవెల్ నుంచి. ఇదండి మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.